హైదరాబాద్ లో చాలా మంది విద్యార్థులది ఇప్పుడు ఇదే పరిస్థితి. నగరంలో డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుంది. విద్యార్థులే లక్ష్యంగా బిజినెస్ పెంచుకోవడానికి డ్రగ్స్ రాకెట్ తెర వెనుక భారీ బడాబాబుల పిల్లలే తీసుకునేవాడు. ఇప్పుడు సీన్ మారింది. సిటీల నుంచి చిన్న చిన్న ఊళ్ళో కూడా ప్రపంచవ్యాప్తంగా దొరికే అన్ని భయపెట్టేలా ఉంటున్నాయా? అందుకోసం తల్లిదండ్రులకు రకరకాల మాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు పిల్లలు. అభి 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 ఏంది నాన్న? స్కూల్కి టైం అవుతుంది, లేవు నాన్న. అలా పడుకుంటే ఎలా అభి? మళ్ళీ స్కూల్కి లేట్ అవుతే టీచర్స్ ఫోన్ చేసి పనిష్మెంట్ ఇస్తారు మళ్ళా. వెళ్ళి స్నానం చేసుకొని రా. నువ్వు స్నానం చేసుకొని వచ్చేంత వరకు నేను టీ పెడతా. వెళ్ళు అభి, స్నానం చేసుకొని రాపో. హాయ్ అంకుల్, అభి ఎక్కడున్నాడు? తేజ, నువ్వా? ఈరోజు ఏంటి ప్రోగ్రామ్? ఏం లేదు అంకుల్, అభి నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అంతే. మరి ఈరోజు స్కూల్ లేదా నాన్న? అవునా అంకుల్, ఈరోజు మాకు స్కూల్ లేదు. అవునా నాన్న? ఎందుకు? ఏమో అంకుల్, కానీ ఈరోజు అయితే స్కూల్ అయితే లేదు కదా. ఓహో. హాయ్ రా, ఇప్పుడు వచ్చినావు? ఇప్పుడు వచ్చాను రా. మళ్ళీ ఫోన్ పట్టుకున్నావా నాన్న? పెట్టే నాన్న, ఫోన్ పెట్టే. ఎప్పుడు చూసినా ఫోనే, 24 గంటలు ఫోనే పట్టుకొని కూర్చుంటావు అభి. అందుకే అంకుల్ మా డాడీ ఫోన్ ఇచ్చిండు. తేజ, ఒకసారి ఇటు రా నాన్న. ఏంటి అంకుల్? నాన్న, నీకు తెలుసు కదా నాన్న, వాడికి అమ్మ లేదు, అలాగే వాడికి ఏమైనా నేను తట్టుకోలేను నాన్న. సో కొంచెం జాగ్రత్తగా బయటికి వెళ్ళి రండి. సరే అంకుల్, నేను చూసుకుంటా కదా. ఓకే నాన్న, బాయ్. ఓకే అంకుల్. అరే అబ్బి, ఇప్పుడే వస్తావురా? అరే అవసరమా రా, ఇప్పుడు ఇక్కడ ఉండు. నువ్వు ఉండరా, ఇప్పుడే వస్తా. ఏ అభి, నీకు ఎంతసేపు ఫోన్ చేయాలా? వాడు వచ్చిండని మా డాడీ రానియలేదు, ఒక 2 minutes లేట్ అయింది. అరే అసలు ఎడుకోతున్నావురా? మా డాడీకి వాకింగ్ అని చెప్పి వచ్చిండ్రా, కానీ మన పని ఉంది అందుకే వచ్చిన. ఏడుంది మళ్ళా? ఓ మారా
నీకైతే ఏమి ఇబ్బంది లేదుగా. నాకు ఇబ్బంది ఏం లేదు కానీ మరి వాడిట్లరా ఏమని వదిలిపెట్టేసినాడు, పోదాం. ఆగ్రా వస్తున్నా. ఏమంటారు ఇంతసేపు ఇంకా వస్తలేవు? అప్పనే చూస్తున్నా. లేరా నేను ఖచ్చితంగా నేను డాడీకి చెప్తా ఈసారి. వద్దు. ఎందుకు? ఇదే లాస్ట్ టైం రా, ఇంకోసారి అయ్యా. సరే. సరేరా, మళ్ళీ నేను పోతా. మళ్ళీ బాయ్. అదే రాబీ, ఏమైందిరా? ఏందిరా ఇది? ఇంకా ట్రై చేయరా, ఒకసారి ట్రై. పైసలు మాత్రం మర్చిపో. సరే. అభి ఏంద్రా ఇది? అభి ఏంట్రా ఇది? అభి ఏంట్రా ఇది? ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇది? ఎప్పటి నుంచి చేస్తున్నావు? నవ్వుతావేంట్రా? నాకు కొంచెం పైసలు కావాలి. ఎంత? 5,000. ఎందుకు? మళ్ళీ తాగనీకా? అది అంతా నీకు అవసరం లేదు, ఇస్తావే ఇవ్వవా? ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఏంద్రా బెదిరిస్తున్నావా? నన్ను బెదిరిస్తున్నావా?
హలో 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 రాజారామ మాట్లాడేది. అవును నేను తూప్రాన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నాను. సార్. ఒక చైన్ స్నాచింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు సార్. మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. బాగున్నావారా? పర్లేదురా, నువ్వేటు నువ్వు? ఓకేరా, నేను బాగానే ఉన్నా. నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. వీళ్ళ? అవునరా, నీకు సారీ చెప్పడానికి వచ్చాం. రారా మళ్ళీ వెళ్దాం, నేను తీసుకెళ్ళడానికి వచ్చినాం మేము. ఎందుకురా మళ్ళీ తాపియానిక? మీ వల్ల 2 years నేను సఫర్ అయినా. నేను రానురా, మీరు వెళ్ళండి. డాడీని వెళ్ళక 2 years అవుతుంది. మీరే వెళ్ళండి, నేను రాను. అభి, నువ్వు అనుకున్నట్టు కాదురా, వాళ్ళు ఆల్రెడీ నీలాగా మారిపోయారు. మాకు లేమురా, మేము నీళ్ళక చాలా మారిపోయాము. సరేరా, మా డాడీ ఎక్కడ? డాడీ, డాడీ, ఏమైందిరా డాడీకి? అభి, డాడీ నువ్వేం చేసి డాడీ హెల్త్ ఖరాబ్ అయిందిరా. 6 months చూస్తే డాడీ బెడ్ మీద లేస్తలేడురా. సారీ డాడీ, నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళండి డాడీ. డాడీ లేవు డాడీ, డాడీ లేవు డాడీ. డ్రగ్స్ మొదట ఆకర్షణీయం కనిపించవచ్చు, కానీ అవి మన ఆరోగ్యం మరియు భవిష్యత్తును నాశనం చేస్తాయి. చాలామంది యువకులు వ్యసనానికి బలి అవుతున్నారు. మనం ధైర్యంగా డ్రగ్స్కు లేదు అని చెప్పాలి. ఆరోగ్యకరమైన మరియు ఆనందమైన జీవితాన్ని ఎంచుకుందాం. డ్రగ్స్ చాలా హానికరం. ఒకసారి మనం దానికి అలవాటు పడితే బయటపడడం చాలా కష్టం. మనం జాగ్రత్త ఉండి ఇతరులను కూడా
వాడకుండా చూద్దాం. మనం అందరం కలిసి డ్రగ్స్ లేని సమాజంగా మారుద్దాం. ధన్యవాదాలు. మన జీవితం చాలా విలువైనది. డ్రగ్స్ దాన్ని మెల్లగా తీసుకుపోతాయి. మన లక్ష్యాలు మరియు కళలపై దృష్టి పెట్టాలి. డ్రగ్స్ లేని జీవితం విజయవంతమైన జీవితం. డ్రగ్స్ వినియోగం వ్యక్తిని మాత్రమే కాదు, సమాజాన్ని, వారి కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది చదువు, వృత్తి సంబంధాలను నాశనం చేస్తుంది. అవగాహననే నివారణకు మొదటి అడుగు. డ్రగ్స్కు నో చెప్పండి అనే సందేశాన్ని పంచుకుందాం. యువత భారతదేశ భవిష్యత్తు. డ్రగ్స్ ఆ భవిష్యత్తును నాశనం చేస్తాయి. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మనకు ప్రమాదాలను అర్థం చేసుకునేలా చేస్తాయి. మనం సరైన నిర్ణయం తీసుకొని డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలి. తెలివిగా ఉండండి, సురక్షితంగా ఉండండి, అలాగే డ్రగ్స్ నుంచి దూరంగా ఉండండి. డ్రగ్స్ మహమ్మారి నరకానికి దారి. ఆశల రెక్కలతో ఎగరాల్సిన యవ్వనం అడుగడుగున అంధకారంలోకి ప్రయాణం చేస్తుంది. అదొక తాత్కాలిక సంతోషమే, కానీ శాశ్వత వినాశనానికి దారితీస్తుంది. నిండు ప్రాణాలను బలి తీసుకునే నిశ్శబ్ద మృత్యువు ఈ మాదక ద్రవ్యం. అమ్మా నాన్న ఆశలను మత్తు కళ్ళతో చూస్తూ మట్టిలో కలుపుతున్నారు. స్నేహితులు, ఒక్కసారి ఆలోచించండి. ఆ విషవలయంలో నుంచి బయటపడండి. మత్తును కాదను, జీవితాన్ని నమ్ము. కష్టాన్ని ఎదిరించు, లక్ష్యాన్ని చేరుకో. మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించు. నేడు అడుగడుగున పట్టణాలు, పల్లెలు అనేటువంటి తేడా లేకుండా విచ్చలవిడిగా పెచ్చుమీరుతున్నటువంటి మాదక ద్రవ్యాలు సమాజానికి వినాశకారిగా మారాయి. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ యొక్క మాదక ద్రవ్యాల మత్తులో పడి తమ జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు, పోలీసు అధికార యంత్రాంగం ఎంత ప్రయత్నించి నియంత్రించేటటువంటి చర్యలు చేపట్టినా ఇంకా లోపల ఇట్లాంటి మత్తును సేవించి తమ జీవితాలని బుగ్గు చేసుకుంటున్నటువంటి విద్యార్థులు, యువత ఎందరో బయటపడుతున్నారు. మిత్రులారా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. అమ్మా నాన్నల ఆశలను వమ్ము చేయకండి. మత్తులో పడి జీవితాల్ని నాశనం చేసుకోకండి. బంగారు భవిష్యత్తును అందించినటువంటి ఆ తల్లిదండ్రుల కలను నిజం చేస్తూ బంగారు భవిష్యత్తును నిర్మించుకోండి. నిజమైన ఆనందం చదువులోనే ఉన్నది, భవితను